రాయలసీమ అంటే ఒకప్పుడు బీడుబారిన భూములు, కరువుకు నిలువెత్తు నిదర్శనంగా ఉండేది. రాయలసీమ రైతుల కృషి వల్ల ప్రస్తుతం హార్టికల్చర్ హబ్బుగా మారుతోంది రాయలసీమ. రాయలసీమలోని కడప జిల్లా, అనంతపురం జిల్లాల్లో అరటి సాగు భారీ ఎత్తున సాగు చేస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అరబ్ దేశాల్లో లేదంటే ఢిల్లీలో ఉన్న ఏ బజార్లో ఎక్కడ అరటిపాని లేదంటే దానిమ్మ, బత్తాయి వీటిని ఎవరిని అడిగినా కూడా కిదర్ సే ఆయా అంటే అనంతపూర్ సే ఆయా అంటున్నారు, లేదంటే రాయలసీమ సే ఆయా అని చెప్తున్నారు రైతులు. అంటే ఇక్కడ ప్రాంతం రైతుల కృషి వల్ల ఇక్కడ రాయలసీమ ప్రాంతం హార్టికల్చర్ హబ్బుగా ఎదుగుతోంది. సో ఈరోజు ఒక రైతుకు సంబంధించిన అరటి తోటలో మనం ఉన్నాము. అరటిలో ఎట్లాంటి బాధలు ఉన్నాయి, నిజంగా అంటే హార్టికల్చర్ హబ్బు అవుతోంది కదా, వీళ్ళకి నిజంగా లాభాలు వస్తున్నాయా, నష్టాలు వస్తున్నాయా, రైతులను అడిగి తెలుసుకుందాం. రాయలసీమ జిల్లాలంటే హార్టికల్చర్కి చాలా ప్రసిద్ధి. మీరు చూస్తున్నారు ప్రస్తుతం అరటిపళ్ళు. ఇవి దేశ విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. రైతు పొలం దగ్గరే మొత్తం ప్రాసెసింగ్ ఇక్కడే చేస్తున్నారు. ప్రాసెసింగ్ చేసి బాక్స్లో ప్యాక్ చేసి డైరెక్ట్ అరబ్ కంట్రీస్కి, దేశంలో వివిధ ప్రాంతాలకి కంటిన్యూగా ఇక్కడి నుంచే వెళ్తుంటాయి. అనంతపూర్ అరటి అంటే ప్రపంచంలో చాలా ఫేమస్. ఇక్కడ నుంచి భారతదేశంలో మీరు చాలా వార్తలు వినింటారు, రాయలసీమ హార్టికల్చర్ హబ్బుగా మారింది, హార్టికల్చర్కి చాలా ఫేమస్ అయిందనేసి. చూసారా, ఒకప్పుడు కరువుసీమగా ఉన్న రాయలసీమ ఎంతో అభివృద్ధి చెందుతోంది. నీళ్లు రావడం వల్ల అరటి, దానిమ్మ, రకరకాల పళ్ళ తోటల వల్ల మేము రాయలసీమ వాసులు చాలా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతున్నారు. ప్రస్తుతం మనం పులివెందుల నియోజకవర్గం పార్నపల్లి దగ్గర ఉన్నాం. ఇక్కడ రైతు రాఘవయ్య గారు ఉన్నారు, అరటి పండిస్తున్నారు. వీళ్ళు అరటిలో ఎట్లాంటి లాభాలు ఉన్నాయి, అరటి పండించడం వల్ల వాళ్ళ అభివృద్ధి ఎట్లా ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాం. రాఘవయ్య గారు నమస్తే అండి. నమస్తే. అరటి సాగు మీకు అరటి సాగు పంట అయితే వచ్చింది కానీ మాకు గిట్టుబాటు ధర లేక చాలా అతలాకుతలం అయిపోతున్నాము. ఎరువులు ఇంతకుముందు ఉన్న డిఏపి మూట ఒక 4-5 సంవత్సరాల కిందట 600-700 ఉండింది, ఈరోజు 1700 అయింది. ఒక ఫర్టిలైజర్ ఏదన్నా ఎత్తుకో నీకు 1500కు పైన ఫర్టిలైజర్ అయింది. అయినా కూడా ఇప్పుడు అరటి మాత్రం చాలా డౌన్లో ఉంది. రైతులైతే ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ఈడ దళారీ వ్యవస్థ ఎక్కువ ఉంది. వాళ్ళు వచ్చినా అక్కడి నుంచి బయట నుంచి అరబ్ కంట్రీస్ నుంచి వచ్చినా కూడా ఈడ దళారీలు వీళ్ళు కూడా కమిషన్లు ఎక్కువ పెట్టుకొని నీకు ముందు 15 రోజుల కిందట టన్ను 25,000 26,000 పలికిన టన్ను ఈరోజు 7,000 8,000 10,000 అంటే ఎంత ఇబ్బంది పడతారంటే రైతులు. ప్రతి ఒక్క రైతుకు నష్టం తవి చూస్తున్నాడు తప్ప లాభం అనేది అయితే లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. ప్రభుత్వాలు చెప్తున్నాయి హార్టికల్చర్ హబ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మీకు లాభాలు రావాలి కదా రైతులకి. లాభాలు రావాలి అంటే ఈ దళారీ వ్యవస్థ పోవాలి. దళారీ వ్యవస్థతోనే సగం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు 15,000 అంటే వీళ్ళు 12,000 అంటారు, వాళ్ళు 10,000 అంటే వీళ్ళు 8,000 అంటారు. అది ఎవరికి తెలుస్తుంది? ఒక రోజుకినా ఏదన్నా గాలి వచ్చా వర్షం వచ్చా అంటే ఇంకా దాన్ని ఆటికి మేము రైతులం అంతా తట్టుకోలేక ఇది ముందే పెట్టుబడులు పెట్టుకోలేక దీనిని తెచ్చుకొని పెట్టుబడులు అన్నీ అప్పులు తెచ్చుకొని ఈ రైతులము ఇది చేసుకునే దానికి వాళ్ళు ఆ రోజు పోతే 10,000 ఉండింది, ఆ రోజు అయితే 5,000కు కూడా అడగరు. అది కాక ఈ మొక్కలు ఇబ్బందులు చాలా. అన్ని రకరకాల మొక్కలు ఇస్తున్నారు. వాళ్ళు ఇవ్వడము, పంట రాకపోవడము. చాలా మంది చాలా రకాల హార్టికల్చర్తో అయితే ఉన్నవారికి ఉంది. దీంట్లో 100 మందిలో 90 మందికి లేదు, 10 మందికి ఉంది. ఆ 10 మంది బాగుపడుతున్నారు. 20,000 అమ్మినాడు, 25,000 అమ్మినాడు బాగుపడతాడు. 5,000 అమ్మినాడు ఇంకేం బాగుపడతాడు? వానికి అదే ఖర్చు వచ్చి ఉంటుంది, ఆయనకు ఇదే ఖర్చు వచ్చి ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ దళారీ వ్యవస్థను ప్రభుత్వము అరికట్టాలి. మొత్తము స్టాల్స్ చేయాలి. ఇప్పుడు అనంతపురం ఒకటి, పులివెందుల ఒకటి, కడప ఒకటి చేసి గవర్నమెంటే ఒక రేట్ అని మద్దతు రేట్ అనేది తీసుకొని రోజు ఇన్ని టన్నులు అని తీసుకుంటే ఇంకా రైతులు ఏమదన్నా కొంచెం
ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలంటారు. ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలంటే లేకపోకుండా ఉంటే ఇబ్బంది పడిపోతారు. దాదాపు 22 రకాల పళ్ళు ఇక్కడ పండిస్తున్నారు రాయలసీమలో. దానిమ్మ, అరటి, మామిడి, టమోటా అయితే ఇంకా ఇప్పుడు చాలా దీనావస్థలో ఉంది. ఒక కిలో వచ్చి 10 రూపాయలు కూడా లేదు. ఇంకా అది ఇంకా టమోటా రైతులు అయితే ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మీరు ఇవి ఇట్లా ప్రతి యూనిట్ మనకు అందుబాటులో ఉన్న టౌన్కు దగ్గరలో ఏదన్నా కానీ రైతు ఇబ్బంది పడుకోకుండా అడిగి తీసుకుంటూ పోతానే తీసుకోవాడు. ఈ రేట్ అని ఏదైనా తీసుకోవాలా, వాళ్ళు ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకొని చేసే మార్గం చేస్తే కొంచెం రైతులకు ఇబ్బంది లేకుండా అవుతుంది. పంట పండుతుంది, పంట పండినా కూడా రేటు లేనప్పుడు పంట పండి ఏం ప్రయోజనం?